తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త లక్కరాజు నిర్మలమ్మ మనతో పాటు ఉన్నారు. సో విశ్వ నియమాలు అంటే ఏంటి, విశ్వ రహస్యాలు అంటే ఏంటి, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు మన నిత్య జీవితంలో ఎలా పనిచేస్తాయి, సో కుటుంబ తగాదాలు ఉన్న వరకు ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది, అలాగే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి ఈ విశ్వ నియమాల వల్ల ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అంటే డైరెక్ట్గా మనం విశ్వంతో మాట్లాడడం వల్ల, ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది, మనం కోరుకుంది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే మన పితృదోషాలు కావచ్చు, మన పెద్దవాళ్ళు చేసిన కర్మ అనేది కూడా మనకే వస్తుందని ఇంకొక సిద్ధాంతం చెప్తుంది. సో రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అంటే మనం ఈ విశ్వాన్ని నమ్మినప్పటికీ మన కర్మ మళ్ళీ మనకి తిరిగి వస్తుందంటారా? కర్మ ఖచ్చితంగా అనుభవించాలి, కానీ కర్మ తొలగించునేదే మార్గమే విశ్వరహస్యం. తొలగించుకోవచ్చా విశ్వ నియమాలు? ఖచ్చితంగా. ఇది ఇక్కడ ఆత్మ అనే ఒక చిప్ ఉంది. ఈ చిప్ చాలా వీడియోల్లో నేను చెప్పాను. ఇది ఏం చేస్తుందంటే, ఒక సెల్ ఫోన్ మారినప్పుడు ఒక 30% పాతవే ఉంటాయి, పాత మెమరీలో ఉంటాయంటారు కదా. ఆ 30% నీ నమ్మకాలు, విశ్వాసాలు, కర్మ, నీవు చేసుకున్న కర్మ దాంతో వస్తుంది. 30% నీవు పర్సనల్గా చేసుకున్నాయి. నువ్వు నీళ్ళల్లో భయపడుతూ చచ్చిపోయావు అనుకో, ఇప్పుడు నీళ్ళని చూసి భయపడతావు, నీళ్ళల్లో ఈత కొట్టావు ఈ జన్మలో. నువ్వు పెరుగులో ఎప్పుడో పెరుగు తిందామని పోతే ఓ బల్లి పడింది అనుకో, అక్కడ ఇంక ఈ జన్మలో పెరుగునే ముట్టవు. అంటే నీ కొన్ని అనుభవాల ద్వారా నీ నమ్మకం ఏర్పరచుకుంది నీ మైండ్. అవి ఒక 30% వస్తాయి ఈ ఆత్మ అనే చిప్పులో. ఇది ఆత్మ అనే చిప్పు ఏంటిది నాన్న అంటే, ఇది 30% నీ నమ్మకాలు విశ్వాసంతో వచ్చిన చిప్పు. దీన్ని ఆత్మ అన్నారు ఆ రోజు, కాదు ఒక ఎనర్జీ పాయింట్ అని చెప్తున్నాను ఇప్పుడు మీకు. అదొక ఎనర్జీ పాయింట్. దాంట్లో 30% సెల్ ఫోన్ లాగా నీ పూర్వ అనుభవాలు 30 వచ్చాయి. ఇంకొక 30% ఎక్కడి నుంచి, మీ అమ్మ నాన్న ఏ వంశంలో పుట్టారు, వాళ్ళు తాతల దగ్గర నుంచి కొట్లాడి ఆస్తులు ఎవ్వరు తీసుకోకుండా ఒక్కడే అన్ననో తమ్ముడో ఎవడో ఒకడే దొబ్బేశాడు ఆస్తిని. పూర్వీకులు సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు చేసిన పుణ్యపాపాలు కూడా వీళ్ళ డిఎన్ఏలో వస్తాయి. మాతృదోషం చేస్తే మాతృదోషం వస్తుంది. తండ్రులను అంటే ఒక తల్లిని కానీ, భార్యని కానీ, అత్తని కానీ, ఒక ముసలోళ్ళని కానీ హింసించి నువ్వేదన్నా ఒక పని చేస్తే, లేదా పుట్టినట్టు ఆడపిల్లలు పుడుతున్నారని చంపేస్తే మాతృదోషం వచ్చి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు ఈ జన్మలో. ఏమా భార్యలు ఉండరు, పెళ్ళిళ్ళు కావు, అలా జరుగుతుంది. తర్వాత ఏంది, పితృదోషం చేస్తాడు. ఒక పురుషుడే మోసం చేస్తాడు అనుకో, ఒక తండ్రిని కొడుకే మోసం చేస్తాడు, ఒక స్త్రీనే ఒక పురుషుడిని మోసం చేస్తుంది అనుకో, ఒక తండ్రినో కొడుకునో తమ్ముడు ఎవరినో, ఒక మగవాడిని, ఒక బాస్నో, ఒక ప్రియుడినో, ఎవరినో ఒకళ్ళే అలా చేస్తే పితృదోషం వచ్చి గుడ్డోళ్ళగా పుడతారు. అది డిఎన్ఏలో వస్తుంది. కాబట్టి పితృదోషం కూడా చేసుకోవచ్చు. కొంచెం మనసు బాగుండదు అంటారు మాతృదోషం చేసుకున్నవాడు, అది డిఎన్ఏలో 30% వచ్చింది నీకు. నీది 30% వచ్చింది, డిఎన్ఏలో ఒక 30% వచ్చింది. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది, నీకు కొన్ని కరీంనగర్లో పుడితే నమ్మకాలు విశ్వాసాలు వేరు, ఖమ్మంలో పుడితే వేరు, ఈస్ట్ గోదావరిలో పుడితే వాళ్ళ పూజలు, నమ్మకాలు, భోజనాలు, వాళ్ళు పుట్టిపోయి అంటే 14 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది. అప్పుడు మీ ఇంట్లో చాలా గొడవలు జరిగి భార్యాభర్తలు గొడవలు పడుకున్నారనుకో, నీ లైఫ్లో కూడా ఎప్పుడు పెళ్ళంతోటో మొగుడితోటో గొడవ పడుతూనే ఉంటావు. చిన్నప్పుడంతా ఎవడో చచ్చిపోతూ ఉన్నాడు అనుకో, వీళ్ళింట్లో ఎప్పుడు చచ్చిపోవాలని ఫీలింగ్తో ఉంటే ఎవరో కూడా చచ్చిపోతూనే ఉంటారు. అంటే ఆ చిన్నప్పుడు కలిగినటువంటి భావాలు ఫీలింగ్తో సహా నీ మైండ్లో ఉంటాయి కాబట్టి అవే నీ జీవితంలో ఎదుర్కొంటావు. కాబట్టి నీ అట్రాక్షన్ ఆహ్లా ఫలించట్లేదంటే ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఒక 10% మామూలుగా నిత్య జీవితంలో మనం చూసే, అంటే ఒక 100% చిప్ ఎలా తయారైందో ఇవాళ నీకు తెలిసిపోయింది విశ్వ నియమాల వల్ల. ఎప్పుడైతే నీకు 100% తెలిసిపోయిందో నీకు ఒక కోరిక ఉంది, నీ డిఎన్ఏలో వచ్చిందా, అది నీ వల్ల వచ్చిందా, నువ్వు పుట్టి పెరిగినప్పుడు నువ్వు పెరిగిన వాతావరణంలో వచ్చిందా, నువ్వు తెలుసుకోగలుగుతావు కదా. తెలుసుకున్నప్పుడు సొల్యూషన్ ఉంది. ఓకే, కాబట్టి సొల్యూషన్ ఉంది. ఎలా తొలగించుకోవాలి సొల్యూషన్? అది స్త్రీలు ఇబ్బంది పెడుతున్నారా నిన్ను, పురుషులు ఇబ్బంది పెడుతున్నారా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, డైజెషన్ కెపాసిటీ వస్తుందా, ఎవరు ఆస్తాన్ని దొబ్బేస్తే వాళ్ళందరినీ డైజెషన్ కెపాసిటీ ఉండదు, వాళ్ళ ఇంట్లో మొత్తం షుగర్ వచ్చేస్తుంది, అన్నీ చూస్తారు కానీ ఏం తినలేరు వాళ్ళు. ఒక బిడ్డను చంపేశారనుకో, వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎప్పుడు చూసినా మాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలంటే ఇష్టము అంటుంటారు, వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఎందుకంటే హత్య చేశారు కాబట్టి. అలా ఒక పురుషుడిని చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉండదు, వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఇవన్నీ ఇందులో రాయలేదు నేను, ఇందులో ఉండవు.
నీకు ఏదైతే సమస్య ఉంటుందో దాని పరిష్కారం ఎలా చేసుకోవాలి, ఎలా నీవు మార్చుకోవాలి, ఈ 12 సూత్రాలను ఎలా పాటించాలని మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, సైన్స్ పరంగా ప్రూవ్ చేసినటువంటి గ్రంథం అది. కాబట్టి నీకు నీవే ఆలోచన చేసుకుంటావు, ఆహా ఇది నా డిఎన్ఏలో వచ్చిందా, ఇది కర్మ అంటున్నారు, ఈ కర్మ నేను అనుభవించాలా, అన్నిటిని కోల్పోవడానికి విశ్వరహస్యాలు ఏమేమి ఉన్నాయి, నా థాట్ ఫీలింగ్ని నేను చేంజ్ చేసుకోవాలి. మట్టిలో కాళ్ళు పెట్టుకోవడం, సూర్యుడు ఎదురుగా ఉండడం, నీ థాట్ ఫీలింగ్లో ఏమేమి ఉన్నాయో నువ్వు అనాలిసిస్ చేసుకోవడం, నా కర్మను నేను అనుభవించాలి అని ఏదైనా వచ్చిందనుకో. కొంతమంది ఫోన్ చేసి మాకు అష్ట్రాక్షన్ అలా ఫలించటం లేదు, మా ఆరోగ్యాలే బాగుండటం లేదు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేస్తే పోతుంది, ఒప్పుకుంటే పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా, థ్యాంక్ యూ అని అనుకోవాలి. ఒక హస్బెండ్ హరాస్ చేస్తున్నాడు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాయనా అని అనుకోవాలి. అంటే మన ఈగో తొలగించుకొని ఆ హరాస్ చేసిన వ్యక్తిని, పార్ట్నర్ కానీ బాస్ కానీ, వాళ్లకు నువ్వు కృతజ్ఞత చెప్పాలి. అంత మనసుని నువ్వు పెంచుకోవాలి, విశ్వరహస్యం అది. అలా చేసుకుంటూ వెళితే మీ జీవితం బాగుంటుంది. ప్రేమ కృతజ్ఞత ఇస్తూ వెళితే ఎటువంటి డిఎన్ఏలో ఉన్నా, ఎటువంటి హార్డ్ ఇబ్బందులున్నా అన్ని కర్మలను తొలగించుకోవడానికి విశ్వ నియమంలోని విశ్వరహస్యాలు తెలుసుకుంటే మన జీవితం హ్యాపీగా మార్చుకోవచ్చు, డిఎన్ఏని కూడా మార్చుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు, మన డిఎన్ఏలో ఉన్న కర్మ మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తూ ఉంటారు, సరే నేను చేసిన పర్లేదు, నా దగ్గర విశ్వ నియమాలు బుక్ ఉంది కదా, దీన్ని చూసి నేను పరిష్కరించుకుంటా అని వాంటెడ్లీ కూడా చేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వారికి ఏం చెప్తారు? విశ్వ నియమం ఎప్పుడైతే నీకు తెలిసిపోతుందో, పంచభూతాల్లో భూమి ఏం చేస్తుంది, భూమితో అనుబంధం లేకపోతే స్వాధిష్టాన చక్రం ఉంది, నీటితో అనుబంధం లేకపోతే రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, డి లేదు, ఏ విటమిన్స్ మినరల్స్, అనారోగ్యం, అనాహత చక్రం ఉంది, ప్రేమ కృతజ్ఞత లేకుండా అందరితోటి చేస్తున్నాం. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిన్న చిప్ ఉంది. ఆ చిప్ ద్వారా నువ్వేం చేస్తావో అదే ఇస్తుంది ఈ విశ్వం. నువ్వెవ్వరికి 10 రూపాయలు ఇవ్వకుండా నాకు డబ్బులు కావాలి అంటే ఇవ్వదు. నువ్వు చెట్లకి ఎన్నడూ నీళ్లు పోసి కృతజ్ఞత చూపించకపోతే నాకు హస్తమారోగం పోవాలంటే పోదు. నీకెవరైతే కృతజ్ఞత చేశారో, నిన్ను హింసించినారో, కష్టపెట్టినారో, సహాయించి ప్రతి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. అలా తెలిసినప్పుడు మంచి చెడు అబద్ధాలు చెప్పకూడదు. నేను అబద్ధాలు చెప్తే నా కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతి క్యాన్సర్ రోగంతో సహా వస్తుంది, థ్రోట్ క్లోజ్ అవుతుందంటే నువ్వు తప్పు చేస్తావా? ఆధ్యాత్మిక చెప్తుంది నువ్వంటే నువ్వేంటో తెలుసుకో అని. ఈ సైన్స్ విశ్వ నియమాలు చెప్తుంది నువ్వు ఎలా మార్చుకుంటే నీ కర్మ మారిపోతుందో అని చెప్తుంది. అదే. సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో ఏదో ఒక తగాదాలు, గొడవలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. అసలు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. సో వీటికి ఏమైనా మన విశ్వ రహస్యాల్లో ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందంటారా? అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందమ్మా. ఒక కుటుంబానికి ఏంటి, మనము విశ్వంలో జీవిస్తున్నామంటే విశ్వంలో ఉండే ప్రతిదానికి విశ్వంలో ఉండే విశ్వ రహస్యాలన్నింటినీ కూడా బయటపెట్టి పుస్తకం రాయడం జరిగింది. మనం తినే ఆకుకూరలు మన హార్ట్ చక్రాన్ని చేస్తుంది, మన బాదాములు హార్ట్ను బాగా చేస్తాయి. విశ్వంలో ఏ రకమైన పంటలు పండుతున్నాయో అవి మన శరీరంలో ఉండే ఆకృతిని అనుసరించి ఉంటాయి. కాశ్మీర్లో ఏముంటాయి, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, తీయగా ఉంటాయి. అది మన సహస్రార చక్రానికి సంబంధించింది. అంటే ఏంది, ఏవైతే ఆకారంలో ఎలా ఉంటాయో, అంటే గోధుమలు తింటారనుకో నాన్న, వాళ్ళకు సూర్యానుగ్రహం బాగా పెరుగుతుంది. అన్నం తింటారనుకో, రైస్తో వాళ్ళకి ఎక్కువ జ్ఞానము కలుగుతుంది. రైస్ తినే వాళ్ళకి రైస్ తగ్గించి గోధుమలు తినండి, మిల్లెట్స్ తినండి, అవి తినండి, ఇవి తినండి అంటున్నారు. అది కాదు. ఒక్కొక్క పర్యావరణాన్ని అనుసరించి వాళ్ళ ఊర్లో ఏ పంటలు పండుతాయో ఆ ఊర్లో ఉండేవాళ్ళు అవే తింటారు. అదే భౌగోళికంగా, శారీరకంగా, మానసికంగా ఒకదానికొకటి కనెక్షన్ కలిగి ఉంటుంది. ఇవాళ గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, మానసిక ప్రశాంతత లేకుండా అన్యోన్యతలో ఎందుకు దెబ్బతింటున్నాయి? నువ్వు తినకూడని ఆహార పదార్థాలు తింటున్నావు, తినకూడని ఆలోచనలు చేస్తున్నావు, ప్రతిదానికి భయపడుతున్నావు, భూమితో అనుబంధం లేదు, నీళ్లతో అనుబంధం లేదు, గాలితో అనుబంధం లేదు. ఏమ్మా, ఆకాశం అయితే చూడలేదు. మరి పంచభూతాల నుంచి నువ్వు దూరం అయిపోయినప్పుడు, నీకేదో కష్టం వచ్చినప్పుడు మనం ఇప్పుడు వెతుక్కుంటాం. ఎందుకు నాకు అన్యోన్యత లేదు, నా భర్త నుంచి నాకెందుకు, నా మగుడు నా పెళ్ళ నుంచి నాకెందుకు, నా పిల్లల నుంచి నాకెందుకు, నా రిలేషన్షిప్లో నాకెందుకు, నేను ఎందుకు అందరితో అడ్జస్ట్ కాలేకపోతున్నాను అన్న ఆలోచన నీలో పెరిగినప్పుడు, అప్పుడు అనుబంధాల మీద, ఆత్మీయతల మీద అప్పుడు నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు కూర్చొని ఏకాగ్రతగా నాలో ఏదో లోపం ఉంది, ఆ లోపం అంటే ఏంటి,
నా తప్పును నేను తెలుసుకుంటాను, నా రిలేషన్షిప్ను నేను మంచిగా చేసుకుంటాను. ఎప్పుడైతే కూర్చొని విషయంలో ఆలోచిస్తూ పోతావో ఒక గురి కుదిలి ఒక ఆలోచన నీకు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు లోపలికి అంతర్లీనంగా నీ బీజము అంటే ఏంది, విత్తనం భూమిలో వేస్తున్నావు. ఒకరోజు ఇట్లా కూర్చొని నా అనుబంధాలు రిలేషన్షిప్ ఎందుకు దెబ్బతింటున్నాయి విశ్వమా నీకు అన్ని మూలాధారంలో ఆ కోరికను పెట్టావు. తర్వాత నీళ్లు పోసావు. తర్వాత నీ డీతో అనుబంధం ఏర్పడింది, అంటే సూర్యకిరణాలు తగిలాయి. అప్పుడు చిన్న ఆకులాగా రెండు కొమ్మలు ఆకులు ఇవి వచ్చాయి. ఆకులు వచ్చిన తర్వాత నోటితో నీవేమన్నా సారీ నేనేమన్నా తప్పు చేస్తే అని చెప్పుకుంటావు. లేదా మన రిలేషన్షిప్లో డైరెక్ట్గా కూర్చొని మనం మాట్లాడుకుంటాము. నా రిలేషన్షిప్ అప్పుడు నీకు ఒక థాట్ రిలీజ్ అయ్యి వాక్కు ద్వారా వచ్చి సారీ చెప్పడం కానీ, మనం ఒకళ్ళకి అనుబంధాలను పెంచుకోవడం కానీ చేస్తాము. మన తప్పును మనం ఎక్కడుందో తెలుసుకుంటాము, మనలో అహంకారాన్ని తొలగించుకుంటాము. ఇవన్నిటికీ కారణాలు నాన్న అహంకారమే. నన్ను పట్టించుకోలేదు, నన్ను గుర్తించలేదు, నేనే పని చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు నేనే చేస్తున్నాను అంటావో దాంట్లో పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది. అది ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో అప్పుడు ఆ పాపం కూడా నీవు అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ థాట్స్ నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. నా రిలేషన్షిప్స్ నేను ఎందుకు స్కూల్లో అడ్జస్ట్ కాలేకపోతున్నాను, ఎందుకు ఫ్యామిలీలో అడ్జస్ట్ నేను ఉద్యోగంలో ఎందుకు అందరూ నన్ను ఇలా ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అన్న ఆలోచన మనలో పెరిగినప్పుడు దానికి కావాల్సిన సొల్యూషన్ అంతరంలో మనకే వస్తుంది. ఈ విషయం మనకెప్పుడు తోడుండి మనకు సహాయం చేస్తుంది. అదే విషయంలోని విశ్వరహస్యం. అంటే జస్ట్ మనం కూర్చొని ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డైరెక్ట్గా మాట్లాడితే సరిపోతుంది కదా సొల్యూషన్. మీ మనసులో మీరు అనుకొని మూలాధారానికి చేరాలి. మట్టిలో రెండు కాళ్ళు పెట్టి సూర్యుడి ఎదురుగా ఉంచి ఏ డిఎన్ఏలో వచ్చిందో లేదంటే నా పూర్వకర్మ అనుకుంటాం మనకు తెలియదు కదా. పూర్వ చేసిన పాపం వల్లనో నా రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి. ప్లీజ్ నేను ఇవాళ ప్యూర్గా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, కృతజ్ఞతతో ఉన్నాను, ప్రేమతో ఉన్నానని మీరు రియలైజ్ అయ్యి ఆ సూర్యుడి ఎదురుగా ఉండి మట్టిలో కాళ్ళు పెట్టి థాట్ని మీరు మూలాధారానికి చేర్చుకున్నప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అదే విశ్వనియమంలోని విశ్వరహస్యం. వావ్. అంటే కుటుంబ సంబంధాలే కాకుండా ఇంక ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చెప్పుకోవచ్చు కదా. ఏ సమస్య ఉన్నా పర్వాలేదు. కుటుంబంలో మీ అనారోగ్యాల గురించి కానీ, ఆర్థిక వ్యవహారాల గురించి ఏదైనా బీజం మూలాధారంలో పడాలి. బ్రీత్తో వెళ్ళాలి. బ్రీతింగ్తో కోరిక వెళ్ళినప్పుడు దానికి ఒక లయ ఏర్పడుతుంది. అంటే ఏంది, ఈ విశ్వమంతా ఒక తరంగ రూపంలో ఉంది. నీ థాట్ను కూడా తరంగ రూపంలో విశ్వంలో రిలీజ్ చేస్తే అది ఏదైతే ఉందో ఆ టైం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ విశ్వం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. ఎనర్జీ లెవెల్స్ మారుతుంటాయి. మన పరివర్తన కలిగి మనం కృతజ్ఞతతో ఉండి ప్రేమతో ఉండి ఆ టైం రాగానే మన కోరిక ఫలిస్తుంది. కొంతమందికి తొందరగా, అంటే నమ్మకము విశ్వాసంతో చేసిన వాళ్ళకు తొందరగా అవుతుంది. చచ్చేదా అని ఇంకా ఇంటర్నల్గా పెట్టుకున్నారనుకో వాళ్ళ కోరిక తీరదు. అంటే కొంతమంది ఇంకా నా కోరిక తీరుతుందని 90% వరకు అలా వెయిట్ చేసి తీరే టైంలో నాకు దీని మీద నమ్మకం లేదు అనుకుంటే వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే అపనమ్మకంతో బయటకు వచ్చేస్తారో అప్పుడు అంటే ఈ విశ్వానికి ఫీలింగ్తో సహా ఇచ్చిందే నీకు కోరిక తీరుతుంది నాన్న. ఫీలింగ్తో సహా ఇవ్వకుండా నాకు ఇల్లు కావాలంటే రాదు, నాకు ఉద్యోగం కావాలంటే రాదు. ఉద్యోగం వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అలా విశ్వానికి ఇవ్వాలి. ఏది, ఒక బస్సు నీళ్ళల్లో పడి మునిగిపోయింది, అప్పుడు నీవు ఎలాంటి ఫీలింగ్ ఉంది విశ్వంలో? బస్సు నీళ్ళల్లో పడిపోతుంది అని. బస్సు నడిపే ప్రతి డ్రైవర్కు సేమ్ ఫీలింగ్స్ వాడి మనసులో ఉంటాయి. ఎవడైతే సేమ్ ఫీలింగ్లో ఉంటాడో డైరెక్ట్గా చెరువులోకి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళకి తెలియదు, సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్కు ఇస్తుంది, ఫీలింగ్ సక్సెస్ అంటుంది. అది దీని రహస్యం. విశ్వంలోని విశ్వ రహస్యం ఏమిటంటే ఫీలింగ్తో సహా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్ లాస్ అయిపోయాడు అని బాధపడుతూ ఉన్నాడు. కొన్నాళ్ళకి వీడు కూడా లాస్ అవుతాడు. ఎందుకంటే ఈ విశ్వం అనుకుంటుంది నువ్వు చాలా బాధపడుతూ ఉండడం, చాలా ఫీలింగ్తో సహా విశ్వానికి ఇచ్చావు. నీకు కూడా నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సతాయిస్తున్నాడు అని ఆమె గురించి నిరంతరం ఆలోచన చేసింది. ఈమె ఎవరో, ఈమె మగుడు కూడా సతాయిస్తాడు 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఈ విశ్వము తదాస్తు అంటుంది. నీవేమి ఫీలింగ్తో సహా ఇస్తున్నావో అదే నీకు కోరికగా మిగిలిపోతుంది. రిలేషన్షిప్స్లో మెయిన్గా కావాల్సింది కృతజ్ఞత, ప్రేమ.
ఎప్పుడైతే ఉండి వాటర్ కరెక్ట్గా ఉంటుందో సక్సెస్ అయిపోతాం. అదే విశ్వనియమం. అందుకే విశ్వనియమాలు మనం తెలుసుకుంటే ఏ టైంలో ఎలా ఆచరించాలో తెలుస్తుంది. ఏమీ సబ్జెక్ట్ మీద కమాండ్ లేని వాళ్ళు విశ్వనియమ పుస్తకం నాకు ఏం అర్థం కాలేదంటారు. ఎందుకు? మీకు కొంచెం దాని మీద అవగాహన ఉండాలి. ఉన్నప్పుడు పుస్తకం ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇదంతా ఒక సైన్స్, ఓకే, నో మ్యాజిక్, ఓన్లీ సైన్స్. సైన్స్. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.